వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుగు పరిశ్రమ పైన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమ పెద్దలు ఎవరు, నిర్మాతలు ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అయితే ఎవరు రాలేదని చెప్పేసి ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ సందర్భంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగానే ఆయన అసహనాన్ని వ్యక్తం చేయడం అయితే తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమను, తెలుగు పరిశ్రమను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అయితే పరిశ్రమకు ఒక పరిశ్రమ హోదా ఇవ్వాలని చూస్తున్నప్పటికీ ఎవరు పరిశ్రమ పెద్దలైతే ఎవరు మొత్తం సంఘటితంగా ఏపీ ప్రభుత్వాన్ని అయితే కలవడానికి రాలేదని చెప్పేసి ఆయన తీవ్ర నిరాశను అయితే వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో, పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు అయితే సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తమ దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తున్నారని, టికెట్ రేట్స్ ను పెంచే విధంగా ఆయనను ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఉన్నారో వారికి అభ్యర్థిస్తున్నారని, ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అయితే తమ టికెట్లను పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది, కానీ ఇకపై అలాంటిది ఏవి కుదరదని, మొత్తం మూకుమ్మడిగా అందరూ కలిసి ఏపీ ప్రభుత్వానికి వచ్చి తమ సంఘటితంగా వచ్చి తమ సమస్యలను చెప్పుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుందని, కానీ ఎవరు మన పరిశ్రమ పెద్దలైతే ఎవరు రావడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భంగా గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో నిర్మాతలు కానీ, అటు సినిమా పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు కానీ టికెట్ ధరల విషయంలో తగ్గింపులు, అలాగే సీట్ల విషయంలో కూడా చాలా తగ్గింపుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఎన్నో ఆంక్షలు విధించిందని, కానీ కూటమి ప్రభుత్వం అలాంటిదే లేకుండా ప్రో సినిమా ఇండస్ట్రీ లాగా పనిచేస్తుందని, ఇలాంటి నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని పరిశ్రమ పెద్దలు ఎవరు పట్టించుకోవడం పట్ల అయితే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అయితే గతము ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని, అలాగే ఆ రెంట్ల విధానంలో మేము థియేటర్స్ నడపలేమని, సినిమాలను ఆడించలేమని, ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయితే నష్టపోతున్నట్లు వారు ఫిలిం ఛాంబర్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ఫిలిం ఛాంబర్కి నిర్మాతలు కొందరు వెళ్ళి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళనైతే సర్దుమణగడం చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బడా నిర్మాతలు ఉన్నారో అల్లు అరవింద్ గారిని, దిల్ రాజు గారు కానీ, లేదంటే నాగవంశీ గారు కానీ, సుప్రియ, వీళ్ళంతా ఒక సంఘటితంగా వచ్చి ఏపీ ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా, అలాగైతేనే పరిశ్రమ ముందుకెళ్తుంది, పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అయితే అన్నారు. ఈ విధంగా ముఖ్యంగా ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో కందుల దుర్గేష్ గారితో తమ ప్రభుత్వం మాట్లాడి దీని తర్వాత చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అయితే ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద ఆయన మాటల పైన పరిశ్రమ పెద్దలు ఏ విధంగా తీసుకుంటారు, మరి అందరూ కలిసి డిప్యూటీ సీఎం గారిని, లేదంటే కందుల దుర్గేష్ గారిని, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారి సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా అనేది చూడాలి.